గూడూరులో వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరీగా మురళీధర్ మాట్లాడుతూ వాలంటీర్లను అకారణంగా తొలగించడం బాధాకరమని టీడీపీ పార్టీ వారు ఫిర్యాదు చేయడంతో వారిని తొలగించారని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో మరి ప్రభుత్వం అంటే సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో గొప్ప వాతావరణంలో మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా నిబద్ధతగా నిష్పక్షపాతంగా మరి అధికారులు నిబంధనలకు అనుకూలంగా మరి వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి పేదరికంలో ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి ప్రజలను గుర్తించడం, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళు అర్హులా కాదా అని చెప్పడం, ఎలాంటి వివక్షత లేకుండా, ప్రాంతం లేకుండా, మతం లేకుండా, కులం లేకుండా నిష్పక్షపాతంగా మరి లబ్ధిదారులను ఎంపిక చేసి మరి దాని తర్వాత అధికారులు సూపర్వైజ్ చేసి క్రాస్ చెక్ చేసుకొని లబ్ధిదారులందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించడం ఒక మంచి పరిణామంగా మరి భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. ఒక మంచి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఎంత గొప్ప వ్యవస్థ అంటే కరోనా లాంటి భూతం వస్తే కుటుంబాలు చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళని వదిలి బాధ్యత విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన విద్యుత్ ధర్మం బాధ్యతలు ఎంత గొప్పగా నిర్వర్తించారో అందరూ ప్రశంసలు పొందారు. అలాంటి వాళ్ళ మీద కత్తి కట్టడం అనేది చాలా బాధేస్తూ ఉంది. గతం నుంచి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చాలా కించపరిచే విధంగా మాట్లాడతారు. అదే రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కాళహస్తి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న గోపాల్ కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళని సైకోలతో పోలుస్తారు, ఇంకో రకంగా మాట్లాడతారు. చివరికి ఎంత బాధేస్తుందంటే పెన్షన్లు సకాలంలో 1వ తేదీ టెన్షన్గా 1వ తేదీ 5 గంటకే, తెల్లవారుజామున 5 గంటకే తలుపు తట్టి మరి వృద్ధులకంతా పలకరింపుతో చిరునవ్వుతో పోయి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్న వాతావరణాన్ని ఒక్కసారి చెడగొట్టారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. చూడండి, ఒక్క వాతావరణం రాగానే ఎంత తేడా కనబడుతుందో. చంద్రబాబు గారు వక్రబుద్ధి ఏంటో మీకు అందరికీ తెలిసిపోతుంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా మరి కంప్లైంట్ చేయించి మరి ఈసీ కూడా మానవతా దృక్పథంతో చూడాలి. వాళ్ళు చిన్న ఉద్యోగులు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారని చెప్పేసి అని విజ్ఞత లేదా ప్రజలకి? ఏంటి ఇది? ప్రభుత్వం చేస్తున్న సేవని వాళ్ళు కొనియాడతారు. తర్వాత వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడతారో, చెప్పిన మాట ప్రకారం చేస్తారో, పేదరికాన్ని పేదలను హక్కును చేర్చుకొని పేదరికాన్ని కంట్రోల్ చేసి మరి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఎవరైతే పరిపాలన అందిస్తారో వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. చాలా చైతన్యవంతులు ప్రజలు. మరి అలా కాకుండా అక్కడేదో జరిగిపోతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళ మీద కత్తి కట్టడం అనేది బాధాకరం. అయితే ఖచ్చితంగా ఇది వినాశకారి విపరీత బుద్ధి అనే విధంగా వాళ్ళకి చెడు కాలం దాపరించే ఈ వాతావరణంలో ముందుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా చాలా గొప్ప వ్యవస్థ. వాళ్ళు అంత గొప్పగా పరిపాలన వాళ్ళకి ఇచ్చినటువంటి చిన్నపాటి విధుల్ని అంత సక్రమైన దీంట్లో తీసుకొచ్చారు. ప్రభుత్వం అంటే గౌరవం పెరిగింది. సేవా దృక్పథంతో చేయాలి కదా అనే ఒక వాతావరణం వస్తే వాళ్ళని ఈ రకంగా మరి లొసుగులు కొన్ని చూసుకొని ఈ రకంగా కంప్లైంట్ చేసి వాళ్ళేదో పార్టీ ఇదిగా చేస్తున్నారన్న ఇదిలో ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళా చెప్తాడు, ఒక స్థిరమైన నా అభిప్రాయం లేదు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్తాడు. మళ్ళీ ఈ రకమైన బ్యాక్డోర్ మెథడ్స్ ద్వారా వక్రమైన ఆలోచనతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నిజంగా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇది అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను.